వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. నేను మీ లిఖిత మురళి. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. ఈ వారం షేర్ మార్కెట్ లో జోరు తగ్గింది. ఈ రోజు గురువారం కూడా స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గానే ప్రారంభమైంది. 4 ప్రధాన సూచీల్లో 3 నష్టాల్లోనే మొదలుపెట్టాయి. ట్రేడింగ్ స్టార్ట్ అయిన అర్ధగంట తర్వాత కాస్త పుంజుకున్నాయి. మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సెన్సెక్స్ ఏకంగా 119 పాయింట్లకు పైగా పడిపోయి 84,987.60 వద్ద ఓపెన్ అయింది. నిఫ్టీ 4 పాయింట్లు మైనస్ అయి 25,981.80తో శ్రీకారం చుట్టింది. నిఫ్టీ 26,000 పాయింట్లు లోపే ప్రారంభం కావడం నవంబర్ తర్వాత ఇదే తొలిసారి. నిఫ్టీ బ్యాంక్ 61 పాయింట్లకు పైనే కోల్పోయి 59,287.10తో లాంచ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 52 పాయింట్లు పెరిగి 60,368.40 వద్ద బిగినైంది. పెట్రోనెట్, ఎల్ఎన్జీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బెస్ట్ అగ్రోలైఫ్, హిందుస్థాన్ కాపర్, ముక్కా ప్రోటీన్స్, వేదాంత, M&M ఐటీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్యుఎల్, బయోకాన్, ఇండిగో స్టాక్స్ వాల్యూ డౌన్ అయింది. రూపాయి విలువ మరింత క్షీణించింది. ఇవాళ 90.42 వద్ద ఉంది. మెట్రో రైళ్లు విస్తరిస్తున్న కొద్దీ సొరంగ నిర్మాణం పుంజుకుంటోంది. సొరంగాలు ఇప్పుడు మెట్రో పొడిగింపులు, కొండ ప్రాంతాల మార్గాలు, మల్టీ మోడల్ లింకుల్లో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మెట్రో సొరంగ కార్యకలాపాల్లో ఈ మిశ్రమ పెరుగుదల విస్తృత రవాణా పర్యావరణ వ్యవస్థను పెట్టుబడిదారులకు ఆసక్తికరమైన రంగంగా మారుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. దేశంలోని పట్టణ మౌలిక సదుపాయాల్లో మెట్రో రైల్ నెట్వర్క్ శరవేగంగా విస్తరిస్తోంది. పిఐబి నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంలో మెట్రో నెట్వర్క్ 5 నగరాల నుంచి 23 నగరాలకు పెరిగింది. మెట్రో రైళ్లు నడుస్తున్న రూట్ల విస్తీర్ణం 248 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు దాటింది. రోజువారీ రైడర్ల సంఖ్య 28 లక్షల నుంచి 1,10,00,000కు చేరింది. ప్రయాణికులు ఈ సరికొత్త ప్రయాణ విధానానికి త్వరగా అలవాటు పడిపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంస్థల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహాయం కోరడం కన్నా ముందే ప్రైవేట్ కంపెనీల పట్ల మొగ్గు చూపుతున్నాయి. ఆర్థిక స్థిరత్వం కోసం ఈ నిర్ణయాలను తీసుకుంటున్నాయి. లార్సెన్ అండ్ టూబ్రో, ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పటికే ఈ సెక్టార్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. ఈ సంస్థల షేర్లను కొనడం ద్వారా సుదీర్ఘ కాలంలో లాభాలను ఆర్జించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇండియా 24 సీహాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేయనుంది. అమెరికా సంస్థ లాక్హీడ్ మార్టిన్ నుంచి పర్చేస్ చేయనున్న వీటి విలువ $946 మిలియన్. ఈ మేరకు రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే ఇండియా అమెరికా రక్షణ భాగస్వామ్యంలో కీలకమైన ముందడుగు పడింది. ఇది ఇండియాకి గ్రేట్ న్యూస్ అని చెప్పొచ్చు. 24 MH-60R సీహాక్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం అమెరికా కంపెనీ లాక్హీడ్ మార్టిన్ తో సంతకాలు జరిగాయి. $946 మిలియన్ విలువైన ఈ డీల్ వల్ల భారత్ నావికా దళం సామర్థ్యాలు మెరుగుపడతాయి. అమెరికాతో పాటు ఇతర ప్రాంతీయ భాగస్వాములతో బంధం బలోపేతమవుతుంది. తద్వారా ఈ 2 దేశాలు సురక్షితంగా మరింత సంపన్నంగా తయారవుతాయి. ఈ విషయాన్ని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. 2020లో మన దేశం విదేశీ సైనిక అమ్మకాల ఒప్పందం కింద ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. ఈ విధంగా ఇప్పటికీ దాదాపు 15 విమానాలను సేకరించింది. MH-60R సీహాక్ అనేది విభిన్న పాత్రలు పోషించే సముద్ర హెలికాప్టర్. ఇది జలాంతర్గామి యుద్ధాలు చేయగలదు. ఉపరితల మిషన్లు, శోధన, రెస్క్యూ, నిఘా, ఓడ ఆధారిత కార్యకలాపాలను నిర్వహించగలదు. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.